ఓకే, ఈ ఫంక్షన్ అండి దట్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 దగ్గర కంటిన్యూస్ అంట. అయితే లిమిట్ ఆఫ్ x² + x + 1 ఎట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎంత అంటే ఏ కనుక్కోవాలి మనం. ఓకేనా, రైట్. చూడండి, ఇది కంటిన్యూస్ అంటే ఇప్పుడు దీంట్లో -3 పెట్టాను, కింద 0 అయిపోద్ది కదా, అంటే కింద 0 ఉండదు, పైది క్యాన్సిల్, కింద పైన కూడా x+3 వస్తుందని అర్థం. పైన కింద క్యాన్సిల్ అయిపోతాయి, అందుకని ఆ ప్రాబ్లం రాదు. చూడండి, దీంట్లో క్యాన్సిలేషన్స్ కూడా ఇదిగో 3 ఇక్కడ ఉందండి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం x+3 × x+a అంతేనా. పైదాన్ని మాత్రం ఈ రెండు ఈక్వల్ అవుతాయండి, అదేం మనం చెయ్యక్కర్లేదు. ముందు దీన్ని చూడండి, ఇక్కడ -3 పెడితే 0 అవుతుంది కాబట్టి పైన కూడా x+3 వచ్చి కొట్టుకుపోతాయి అనమాట. అంటే దీనికి ఫ్యాక్టర్స్ ఏంటంటే x+3 × x+a, ఇదిగోండి ఇది x+3 x+a. అయితే ఇంకా కాన్స్టెంట్ ఎంత వస్తుంది ఇక్కడ 3a. మరి ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది a+1. అంటే ఈ రెండు ఈక్వల్ అనేగా అర్థం, ఈక్వలే. ఆ రెండు ఈక్వల్ కాబట్టి a ఈజ్ ఈక్వల్ ఎంత అండి ½ 2 ఎట్ వెళ్ళిపోతే a ఈజ్ ఈక్వల్ టు ½ అయిపోయింది. ఇంకా మనకేముంది, మన అడిగింది ఇది కదా, వాడు లిమిట్ x² + x + 1 x టెండ్స్ టు a అంటే ఎంత ½ పెట్టేయండి దీంట్లో. దిస్ ఈజ్ ½ పెట్టామనుకో 1/4 1/2 అండ్ 1 అన్ని యాడ్ చేసుకుంటే 7/4 ఈజ్ యువర్ ఆన్సర్. మన ఆన్సర్ ఎంత అంటే 7/4. ఇక్కడ చూసుకోండి, అది ఒక్కటే ఇంపార్టెంట్. దాంట్లో ఎప్పుడైతే ఇది -3 పెడితే 0 అయింది అంటే ఇది కొట్టుకుపోవాలి, పైన ఉంటది x+3. అంటే దీని ఫ్యాక్టర్స్ అర్థమైపోతుంది, ఇదిగోండి ఒకటి x+3 ఇంకోటి x+a అని. అప్పుడు మరి కాన్స్టెంట్ ఏమొస్తుంది 3a వస్తుంది, కానీ కాన్స్టెంట్ ఇక్కడ a+1 ఇచ్చారు, అంటే రెండు ఈక్వల్ అనే కదా అర్థం. a ఈజ్ ఈక్వల్ టు ½ సో ఇక్కడ లిమిట్ లో a ఈజ్ ఈక్వల్ టు ½ పెట్టేసాం అనుకో, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఓకే, నోట్ చేసుకోండి.